తీసుకోవడానికి వచ్చాను. మరి వారు నాకు ఆశీస్సులు అందించారు, వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే కాకుండా మీ అందరూ ఇక్కడికి వచ్చి మరి ఇలాంటి చక్కటి ప్రవచనాలు వినడం, సన్మార్గాన్ని గురించి తెలుసుకోవడం, జీవితాన్ని చక్కగా గడపడానికి ముందుకు సాగడం, ఈశ్వరుడు ఒక్కడనే విషయాన్ని కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మరి చాలా గొప్ప విషయాలు. తద్వారా మీ అందరూ కూడా మరి మీ జీవితాలని ఆనందంగా పొందడమే కాకుండా ప్రక్క వారి జీవితాలు కూడా ఆనందంగా మరి గడపడానికి మీ వంతుగా కృషి చేస్తారు. కాబట్టి మంచి మార్గంలో మీరందరూ ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పీఠం వారికి, సూర్యబాబు గారికి, మీరు మిగతా ఈ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైనటువంటి రామారావు గారు ఆయన వారి యొక్క అమృత వాక్కులతో మనల్ని ఆనందింప చేయడమే కాకుండా వారి యొక్క హస్తాలతో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం శాస్త్రపీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా గారు యొక్క రచింపబడినటువంటి సూఫీ వేదాంత దర్శనము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి పద్యాలని సీడీ రూపంలో తయారు చేశారు స్వామి. ఆ సీడీని వారి యొక్క హస్తాలతో ఆవిష్కరిస్తున్నారు అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ బి రామారావు గారు. వారు మొన్న కాకినాడలో నిర్వహించినటువంటి సాగర తీర ఉత్సవాలు మనం చూసినట్లయితే వారి యొక్క నైపుణ్యానికి ప్రతీక. వారు రాష్ట్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అనేక అవార్డులు సంపాదించుకున్నారు. అదేవిధంగా మొన్న తెలుగు సంస్కృతి పరిరక్షణకు కాకినాడలో ఎంతో చక్కగా వారు ఆధ్వర్యంలో మరి నెల రోజుల పాటు తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేశారు. మన ఉమరాలి షా గారిని కూడా 30 మంది కవుల్లో ఒక కవిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసిన సందర్భంలో కూడా మన పీఠం తరఫున ఉమరాలి షా గారి తరఫున మాట్లాడేటటువంటి అవకాశాన్ని కూడా నాకు రామారావు గారు ఆ వేళ కాకినాడ కుళాయిచేరులో అవకాశం ఇచ్చి ఆఖరి రోజు మరలా మన ఉమరాలి షా గారి తరఫున సన్మానం పొందేటటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారి మీదుగా చేతుల మీదుగా, అదేవిధంగా మన మంత్రి గారి చేతుల మీదుగా కూడా నన్ను సన్మానించారు అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రామారావు గారు. మరి వారు చేసినటువంటి కృషి తెలుగు భాషా పరిరక్షణకు మహోన్నతమైనటువంటి కృషి. అదేవిధంగా సాగర తీర ఉత్సవాలకి వారి కృషి ఇంకా రాత్రి పగలో భోజనం లేదండి. మీరు చెప్తే నమ్మండి, లేదు భోజనం లేదు. వారి కూడా ఉన్నటువంటి స్టాఫ్ని కూడా నిద్రపోనివ్వలేదండి. ఆయన నిద్రపోలేదు, కూడా ఉన్నటువంటి స్టాఫ్ని నిద్రపోనివ్వలేదు. ఆ విధంగా చక్కగా కృషి చేసినటువంటి రామారావు గారిని స్వామి సాల్వతో సత్కరించి మేముంటూ బహుకరిస్తున్నారు. వారి స్టాఫ్ వచ్చి ప్రసాదం తీసుకోండి. చేతికిచ్చేయండి. సిసి గారు ప్రసాదం తీసుకున్నారు. నమస్కారం మేడం. ప్రసాదం తీసుకోండి, పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన నిర్వాహకులు వారికి కూడా ఫాలో అవ్వాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. సిహెచ్ సాయి వెంకన్న బాబు గారు, ఉమరాలి షా సాహితీ సమితి భీమవరం వచ్చి ఆధ్యాత్మికం పేదరికం గురించి వివరిస్తారు. సాయి వెంకన్న బాబు గారు త్వరగా రావాలి సార్, 10 నిమిషాలు మాత్రమే. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులందరికీ నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలి షా గారికి నా శిరస్సు వంచే నమస్సులు అర్పించుకుంటున్నాను. అలాగే బ్రహ్మ జిజ్ఞాసులైనటువంటి సోదర సభ్యులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. జగమున ధర్మము నెలకొల్పక ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపు, యుగ యుగమున కానాడే సగుణాత్మకుడైన సారసాపురుడు కంటే అని
యుగంలో ధర్మం నశించినప్పుడు అవతార రూపంలో తత్వవేత్తల రూపంలో మరి గుణాలతోటి ఒక రూపాన్ని సంతరించుకుని దైవం నుంచి మానవ రూపంలో ఉండేటువంటి గురువులుగా ఈ భూమికి వస్తారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అటువంటి తత్వవేత్తల్ని సగుణాత్మకుల్ని మనం దగ్గరుండగానే గ్రహించలేకపోతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ కోసం అన్వేషిస్తున్నాం. 10 గజాల దూరంలో ఉన్నటువంటి మన గురువుల్ని మనం గ్రహించగలిగితే ఆ ఈశ్వరుని మనం గ్రహించినట్టే. అయితే తత్వం విషయంలోకి వెళ్ళినట్టయితే ముక్తిని ఆశించు బ్రహ్మ జిజ్ఞాసు పువ్వులు ఏర్పడినంత తేలిగ్గా ఉంటుంది ముక్తి అనేటువంటి విషయాన్ని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే యుగాలు గడిచిపోయినా మరి ఆ ఆత్మల కొంత కొన్ని ఆత్మలకి యుగాలు గడిచిపోయినా ముక్తి అనేటువంటి విషయం చాలా రహస్యంగా ఉంటుందని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఎవరికి పువ్వులు ఏరుకున్నంత సుఖమై ఉంటుందంటే బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది పెట్టుబడిగా పెట్టుకోగలిగితే వారికి కరతలామలకం అవుతుంది. లక్ష్యం, దీక్ష, పట్టుదల అనేటువంటి ముడిసరుకులు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి ముక్తి అనేటువంటి విషయం ఆ సెకండ్లోనే ఇవ్వబడుతూ ఉంటుంది. మన గురువుల దగ్గరికి మనం ఎందుకు వస్తామంటే ముక్తి కోసం వస్తాం. అది గురువు ఆ సెకండ్లోనే ఆ చూపుతోటే ఆ స్పర్శతోటే ఆ కాలంలోనే ముక్తిని ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి. అయితే మనల్ని ఈశ్వరుడు చేస్తారని ఆయన మనకి వాగ్దానం చేస్తుంటే మమ్మల్ని ఈశ్వరుడు చేయడం ఎలా ఉన్నా కోటీశ్వరుని చేయండి మనం మనపూర్వకంగా కోరుకుంటాం వల్ల కొంతకాలం అది పొడిగించబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మికం పేదరికం అనేటువంటి విషయంలో పేదరికం అనేటువంటిది భౌతికమైనటువంటి విషయానికి ఉంది, కానీ ఆధ్యాత్మిక విషయంలో పేదరికం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో లేదు. నిజానికి చెప్పాలంటే నిజానికి మనం పేదరికంలో ఉన్నట్టయితే ఎక్కడ ఉన్నటువంటి మన ఊళ్ళ నుంచి తరలి ఇక్కడికి రాగలమా? పేదరికం అనేటువంటి కేవలం భౌతికమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆధ్యాత్మిక పేదరికం అనేటువంటిది ఏం లేదు. దాంతిలో పడి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి నిరంతరం కోరికల సంపుటితోటి మరి భ్రాంతి సదనానికి చేరుతూ ఉంటున్నాడు. డాక్టర్ ఉమరారిష గారు ఏం చెబుతున్నారంటే మనిషికి కావాల్సిన కోరికలు ఉండొచ్చు, కానీ అవి తృప్తి, ముక్తి అనేటువంటి విషయాలు కోరుకోవడంలో తప్పులేదు. కానీ దానికి భిన్నంగా కోరుకున్నట్టయితే ఆ కోరికలు కూడా తీరతాయి, కానీ దానికి వ్యతిరేకంగా మనకి నెగటివ్ సెన్స్లో కొన్ని ఫలితాలను మనం అనుభవించవలసి ఉంటుంది. అసలు ఎవరు ఈ బాధలకి, కష్టాలకి, నష్టాలకి అతీతంగా ఉంది? సాధారణమైనటువంటి మనమే కాదు, తత్వవేత్తలు కూడా అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు పడుతూనే ఉన్నారు. కానీ మనమే ఎన్నో బాధలు పడుతున్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. పేదరికము చేత కడు బేలక పైకి నటించు మచ్చుడా, ఆ పేదరికము లేనిడ వీరుని కైబడి కన్ను కానక సాధుల బాధ పెట్టుదు నిజం బది దైవం మెరిగి పేదను చేయు గాని పరపీడను మొరరింపడనడు. భగవంతుడు దయాసముద్రుడు, కరుణాసముద్రుడు అని అనుకున్నప్పుడు మనకెందుకు కష్టాలు కలిగిస్తాడు? మనం కష్టాలు అనేటువంటివి మనం కొన్ని ఆగామ సంచిత ప్రారంభ కర్మ నుంచి మన జన్మ నుంచి తెచ్చుకుంటున్నాం. అలాగే మన ఒంటుకుండేటువంటి కల్మషాలు మన తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఉన్నట్లయితే తెచ్చుకుంటున్నాం. అయితే తెచ్చుకున్నటువంటివి తల్లిదండ్రుల నుంచి ఆగామి సంచిత ప్రారంభ కర్మ నుంచి తెచ్చుకున్నా ఎప్పుడో ఒకప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుడా నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావని తెలియనటువంటి అసలు సంబంధం లేనటువంటి గురువుని కానీ దైవాన్ని కానీ మనసులో కించిత్తు మనం ఆయన్ని బాధపడుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ మనందరి యొక్క మనసులు కూడా నిర్మలమైపోతున్నాయి. కారణం ఏంటంటే ఆయన యొక్క తేజస్సుతోటి మనలో ఉండేటువంటి మలినాలన్నింటినీ కూడా బయటికి పంపిస్తున్నారు. తర్వాత మనకి ఈ ధర్మం ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తున్నారు. ఏమని చెబుతున్నారంటే నీకు ముక్తి అనేటువంటిది ఇస్తున్నాను నేను, కానీ కొన్నిటి నువ్వు అనిపించి తీరాలి. బాధల నెల పాల్పడవేని హరిప్రసంగ సంవాదములాలకింపకట పాదము మోపు పాలిపము ఈ గాథల అగాధము వరను కప్పిన కత్తి విధాన ఘోర పాదోటి తుఫాను పడిన వాడన పోలేని జీవితం ఇది. నువ్వు ఎప్పుడైతే మహామంత్రాన్ని తీసుకున్నావో
మహామంత్రం నీ దేహంలోకి వెళ్ళిందో అది నీలో ఉండేటువంటి కల్మషాన్ని బయటికి నెట్టేసేటప్పుడు కకావికం అయిపోతుంది దేహం. అప్పుడు ఏమనుకుంటామంటే నేను ఈ ధర్మంలోకి రానప్పుడే నేను బాగున్నాను, వచ్చేకి ఈ కర్మ ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. కర్మ మనలో ఉండేటువంటి మలీమస్సం బయటికి వెళ్ళిపోయేటప్పుడు అదేం చేస్తుంది, ఒక ఊపి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే గురువు గారు పరీక్షలు పెట్టేశారు, లేకపోతే ఈ ధర్మం నాకు బాధలు పెట్టేసింది అని అనుకుంటాం. కానీ ఎప్పటికీ అది కాదు. జీవరహస్యం ఈశ్వరుని తెలియజేయు త్రోవలు మూసివేసి దుర్భావ పరంపరమైన వామపదము చూపుచున్న ఆ వెలుగు ఒక్క రాక్షసి ప్రవీణులు సైతం మోసగించి మైకావని పెట్టి కన్నులు గంగలు కట్టి సీడు వేయచ్చు. మనం ఎంతటి ఆధ్యాత్మికలో వానమాలు దిద్దుకుంటున్నటువంటి వాడమ్మ. కానీ భ్రాంతి అనేటువంటిది మహామహుల్నే కిందకి నెట్టేస్తుంది, అనేక బాధలు పెడుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. బాధలు అంటున్నాం మనం, కానీ నిజానికి ఒక వ్యక్తి శారీరకంగా మరి ఒక కుష్టివాడిని తీసుకొచ్చి సెంటర్లో కూర్చోబెడతారు. పొద్దున సాయంకాలం వరకు భిక్ష ఎత్తుకుంటాడు, కొంత సంపాదిస్తాడు. అలాగే కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి మళ్ళీ ఆ దేహాన్ని నీటిగా చెప్తారు. ఏమి నా జీవితంతో ఈ ప్రపంచానికి ఏమి సంబంధం లేదనుకున్నటువంటి వ్యక్తితోటి కొంత ఎర్నింగ్ జరుగుతుంది. కానీ భగవంతుడు మన అదృష్టం కొద్దీ 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు, కానీ నాకు ఏమీ ఇవ్వలేదనేటువంటిది భగవంతుడి మీద నెట్టేస్తున్నాం మనం. కనీసం ఆ కుష్టివాడు హరి అని చెప్పుకోవడానికి 2 చేతులు కూడా అవి ముండి అది 2 చేతులు కూడా హరిని స్మరించుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో మనకి కాళ్ళు చేతులు ఇస్తే మనం కష్టపడవలసింది మానేసి నన్ను కోటీశ్వరుడు చేయలేదు, లేకపోతే ఒక స్థితికి తీసుకెళ్లేదని గురువుని మనం నిందిస్తున్నాం. కానీ ఇటువంటివి అనేటువంటి మానసికంగా మనలో ప్రబలినప్పుడు భ్రాంతి అనేటువంటిది మనం తినేస్తూ ఉంటుంది. కనుక కోరికలు అపరిమితంగా ఉన్నట్లయితే మనం భ్రాంతిలో పట్టుకోవడానికి అవకాశం కనుక మనకు ఉండవలసిన ఏకైక కోరిక ఒకటే, గురువు సమక్షంలోకి వెళ్ళినప్పుడు స్వామి నాకు ముక్తిని ఇది తప్పించి మీరేమీ అడగాల్సిన పని లేదు. నిజంగా మీకు ఏమైనా బాధ ఉంటే స్వామి పిలిచి అడుగుతారు, నీకు ఉద్యోగం వచ్చిందా, లేకపోతే మీ అమ్మాయికి మ్యారేజ్ అయిందా, లేకపోతే నీ జీవన విధానం ఎలా ఉందని. కానీ మనమే చెప్పేస్తున్నాం ముందుగానే, ఆయన అడగండి అని నా పరిస్థితి ఎలా ఉందని. మనం ఎలా చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. గురువులు కూడా పరీక్ష తప్పట్లేదు. కేవలం హరి అనేటువంటి నామ సంకీర్తన చేసినటువంటి ప్రహ్లాదు తండ్రి శత్రువై చంపించడానికి ప్రయత్నం చేశాడు. తప్పు చేసింది ఏమి లేదు. సత్యహరిచంద్రుడు సత్యాన్ని నమ్ముకున్నందుకు శ్మశానం ఇంటి ముందు నిలబడింది. అలాగే రాముడు తండ్రి యొక్క మాట నిలబడడం కోసం అడవులకు వెళ్ళాడు. సుఖంగా జీవించవచ్చు, మిగిలినటువంటి రాజులందరూ సుఖంగా ఉన్నారు కదా. కానీ ఏ ధర్మం, ఏ సత్యం, ఏ ఆధ్యాత్మిక విధానం అలవర్చుకున్నారో వాళ్ళందరూ సుఖపడినలా కాదు కదా. మనకు అటువంటి బాధలు ఉన్నాయా? కాదు కదా. కానీ ప్రతి సెకండ్ కూడా మనం ఏం చేస్తున్నామంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాం, వాళ్ళగా మనం జీవించలేకపోతున్నాం అని మనం కంపేర్ చేసుకుంటున్నాం. డబ్బులు రావాలంటే వస్తాయి, లేకపోతే ఒక స్థితి కావాలంటే వస్తుంది. కానీ ఎక్కడ పడిపోతాం ఆ భ్రాంతిలో అనేటువంటి విషయం లేకపోతే మాత్రం ఎప్పటికీ కూడా ఈశ్వరుడు తెలియబడడు. ఈశ్వరుడు మరి పేదరికంలో ఉండటానికి గల కారణం ఏంటంటే, పేదరికం తెలియజేసుకోవడం గల కారణం ఏంటంటే ఆ పేదరికం యొక్క రహస్యం అతనికే తెలుసు. ఆ రహస్యాన్ని చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు మనం పాత్రను ఎలా పట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, పక్కన తప్పుకుంటున్నాం. పాత్రలో ఉండేటువంటి నీళ్లు పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి. భౌతికమైనటువంటి ఈ ప్రపంచం చాలా ప్రమాదమైంది. ఇది ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో ఒకసారి అంత పాతాళాన్ని కూడా నెట్టేస్తుంది. ఇటువంటి భౌతిక జీవన విధానం కాదు. నా వరకు నేను చెప్పవలసి వస్తే నేను 3 యూనివర్సిటీల నుంచి పట్టాలను పొందాను. కానీ కూడు, గుడ్డ, నీడ అనేటువంటివి ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నుంచే నేను పొందగలిగాను. నేను భౌతికంగా సంపాదించినటువంటి ఏ డిగ్రీ నన్ను కాపాడలేదు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలన్నీ కూడా మానసికమైనటువంటి, భౌతికమైన పాఠాలు కాదు. ఈ మానసికమైనటువంటి పాఠాలు ఫలితాలు ఇప్పుడే తెలియబడం. అక్కడ పరీక్షలు క్వార్టర్లీయో లేకపోతే హాఫ్ ఇయర్లో యాన్యువల్గా ఉంటుంది. కానీ ప్రతి సెకండ్ కూడా ఇక్కడ పరీక్ష. ఈ పరీక్షకు ఫలితాలు నిరీక్షించవలసిందే. ఒక్కోసారి మన జీవితాన్ని కూడా చాలించవలసి ఉంటుంది. అంతటి ఓర్పు కనుక లేకపోతే ఈ ధర్మంలోకి రావాల్సిన పని లేదు. ధర్మం ఒకటే చెప్పింది, మీకు గ్యారెంటీ ఏమిచ్చిందంటే ముక్తి ముక్తి ముక్తి, అంతేగాని భౌతికమైనటువంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడనేటువంటిది జరగదని చెబుతున్నప్పటికీ మనలో ఉండేటువంటి కల్మషాలు ఏం చేస్తున్నాయంటే వాటినే ప్రేరేపిస్తున్నాయి.
అటువంటి భ్రాంతి జన్యమైనటువంటి ఊహలకు వెళ్ళకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎరియో నలుపున్నది ఆ నలుపు తీసిన ఈశ్వరుడివి ఒకటే. ఎంత సింపుల్గా చెప్పారు చూడండి. పూజలు చేయక్కర్లేదు, లేకపోతే తీర్థయాత్రలు సేవించక్కర్లేదు. నీలో పదార్థం ఉంది, లైట్ ఉంది. ఈ రెండింటిని ఒకటి చేయండి, అప్పుడు నువ్వు ముక్తిని పొందినట్టే. ఎరియో నలుపున్నది ఆ నలుపు తీసిన ఈశ్వరుడి ఒకటే అనేటువంటి తాత్విక భావాన్ని మన పీఠ మాత్రం చెప్పగలిగింది. మిగిలినవి కూడా కర్మ సిద్ధాంతాలు, అందుపట్టినటువంటి రహస్యాలు. కానీ విడమర్చి చెప్పినటువంటి పీఠం ఇదే ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, మరి ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నమస్సులు. సంబంధం ఉంది అని చెప్పి చాలా చక్కటి అనుబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి సభకు వివరించారు. కానీ సభ్యుడు మాత్రం ఓర్పు సహనంతో ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చుకోవాలి. అప్పుడు మాత్రం తప్పనిసరిగా బయటపెట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి ధనవంతుడిగా స్వామి సాధువులను మాస్పత్రిమో ప్రసాదాన్ని అందిస్తున్నారు. శ్రీ అమర్స టెక్నో స్కూల్ కస్మారెడ్డి గారు, శ్రీమతి ఎం వసంత ప్రసాద్ గారికి, ఇప్పుడు స్వామి యొక్క ప్రసంగాన్ని అంతా కూడా అత్యంత పరిశ్రమలతో ఆలకించి ఉపన్యాసంలో ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా జ్ఞాపకానికి కూడా విజ్ఞప్తి. దయచేసి సిద్ధంగా కూర్చోవాలి. స్వామి యొక్క అమృత వాక్యం అంతా సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉండాలి. స్విచ్ ఆఫ్ చేస్తూ ఉండాలి. శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు, సభ్యులకు, అతిథులకు, పత్రికా పాత్రికేయులకు నా హృదయపూర్వక మనస్సు. శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై వచ్చి సర్వమత సంబంధమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపరమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తత్వ స్వరూపము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈశ్వరత్వం ఒకటే అనేటువంటి విషయం అనాదిగా ఈశ్వరవాణి ఆయా రూపాల్లో మానవ రూపంగా అవతరించి అవతారులుగా, ప్రవక్తలుగా, ప్రభువులుగా, తాత్వికులుగా, యోగులుగా, ఋషులుగా ఆ ఈశ్వరవాణి అవతరించి అమూల్యమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని వారి నోట పలికింపబడి ఈనాడు ఆయా గ్రంథాలు మనకి
లక్ష్యం కాబట్టి వాటికి ఎన్నటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని మనం అనుసరిస్తున్నాం. కృష్ణ భగవాన్ నోట భగవద్గీత, ప్రవక్త నోట పురాణం, క్రీస్తు అనుసరణ ద్వారా బైబిల్, బుద్ధుని చేత బౌద్ధ ధర్మం, జైనుని చేత మహావీరుని చేత జైన ధర్మం, ఈ విధంగా అనేక మతాలు జ్ఞాన రూపంలో వారి యొక్క అమూల్యమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని ఈనాటి ప్రపంచంలో సృష్టిలో మానవాళికి ప్రసాదిస్తున్నాయి. ఏ మతాన్ని చూసినా అందులో ఉన్నటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని మన యథార్థమైనటువంటి దృష్టితో చూసినట్లయితే ఏ విధమైనటువంటి వక్రం లేకుండా మన యథార్థమైనటువంటి దృష్టితో చూసినట్లయితే అందులో ఉన్నటువంటి తత్వం యొక్క రహస్యం పరమాత్మ యొక్క స్వరూపం ఒకటే అనేటువంటి విషయాన్ని అన్ని గ్రంథాలను తెలియజేస్తున్నాయి. మన ఆవోతభవతి, మన యొక్క ఆలోచన శక్తి ఏకత్వమైనటువంటి దృష్టితో ఆలోచిస్తే అన్ని మత ధర్మాల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపం ఒకటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. మన యొక్క భావంలో నా మతం గొప్ప, నా యొక్క ఆచారం గొప్ప, నా భాష గొప్ప, నేను గొప్ప అని అనుకున్నట్లయితే మనకి అక్కడ స్వార్థం అంటే అశ్వత్వర్గాల్లో ఒకటైనటువంటి స్వార్థం మనలో ఆవహించింది. వాటికి తోడు అహంకారం వ్యాపిస్తుంది. మనలో అహంకారానికి తోడు ద్వేషం ఏర్పడుతుంది. ఆ ద్వేషంతో పాటు అసూయ ఏర్పడుతుంది. అసూయతో పాటు క్రోధం ఏర్పడుతుంది. ఆ క్రోధంతో పాటు అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటిదానితో ఒకటి ఉత్పన్నం కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి బాధ్యత ఎగిపోతుంది. అంచేత ఆ యొక్క విషయాన్ని మనం గమనించి అన్ని తత్వాలు, అన్ని ధర్మాలు ఉండేటువంటి విషయం ఒకటే అనేటువంటి విషయ పరిజ్ఞానం పొందాలి అన్నట్లయితే ఈ ఏకత్వ ప్రతిపాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం అనుసరించినట్లయితే మనకు ఈ యొక్క అసూయ, ద్వేషం, స్వార్థం, అహంకారం అనేటువంటి విషయాలు దూరంగా ఉండేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అయితే ఆ యొక్క అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఎవరిటువంటి తత్వాన్ని ప్రబోధించేటువంటిదే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అంటే ఇది ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. మరి మానవత్వమే ఈశ్వరత్వము అని ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు అంటే ప్రతి మానవుల్లో కూడా ఈశ్వర సన్నిధమైనటువంటి అణువు ఉండి ఈ జీవాణువు యొక్క ఆధారభూతంగా ఉంది. ఆ యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి అణువు, ఆ ఈశ్వర సంబంధమైనటువంటి అణువు ఎలాగా మనలో ప్రవేశింపబడింది అన్నప్పుడు ఆ విరాట్ నుండి ఆనాడు తిరిగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అనగా అని చెప్పిన తత్వవేత్త. అంటే ఆ విరాటుడి యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సు నుండి విడిపోయినటువంటి అణువు అది సృష్టిగా మారినటువంటి అణువు పంచభూతాత్మకమైన పదార్థాలుగా పరిణామం చెంది ఆ పంచభూతాత్మకమైన పదార్థాల నుండి పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఆవిర్భవించి ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తి నుండి జీవరాశి యొక్క ఆవిర్భావం కాబట్టి ఆ జీవరాశి యొక్క అంత్య పరిణామంలో ఉండేటువంటి రూపం మానవ జన్మ. అసలు విరాట్ రూపంగా ఉండేటువంటి తేజస్సు స్వరూపంగా ఉండేటువంటి అణువు ఏదైతే ఉందో అది సృష్టి రూపంగా ఉంది. ఆ సృష్టి రూపంగా ఉండేటువంటి అణువు ఏదైతే ఉందో పంచభూతాత్మకమైన పదార్థాలుగా ఉంది. ఆ పంచభూతాత్మకమైన పదార్థాలుగా ఉండేటువంటి అణువు ఏదైతే ఉందో అది జీవరాశి రూపంగా ఉంది. ఆ జీవరాశి యొక్క అక్షర రూపంగా ఉండేటువంటి మానవ జన్మలో కూడా ఆ ఈశ్వరుడు నిండి ఉండి ఈ యొక్క జీవాణువులన్నిటికీ ప్రేరేపింపబడేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఆ ప్రేరేపింపబడేటువంటి జీవాణువులకు ప్రేరేపింపబడేటువంటి శక్తియే చైతన్యవంతమైనటువంటి శక్తి. ఆ జీవాణువు యొక్క ఆధారభూతమైనటువంటి స్వరూపమే ఆత్మస్వరూపము. అంటే మనలో ఉండేటువంటి ఆత్మ ఈశ్వరాడు స్వరూపం యొక్క జీవ చైతన్య శక్తి స్వరూపంగా నిండి ఉన్నది. అంటే ఆ యొక్క జీవ చైతన్య శక్తి స్వరూపంగా ఉండేటువంటి ఆత్మ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ యొక్క ఆత్మను తెలుసుకోవడానికి మనసు, ఆ మనసును తెలుసుకోవడానికి శరీరాన్ని రూపొందాల్సినటువంటి మానవ రూపం. అంటే మనలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకోవాలి అన్నట్లయితే మనుగడ రూపంలో శరీరము, మనస్సు అనేటువంటి స్వరూపంతో నిండి ఉన్నటువంటి ఈ మానవ జన్మలో నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపం మనం తెలుసుకోవడానికి భగవంతుడు మనకి ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించాడు మానవ జన్మకి. అయితే ఆ మానవ జన్మను ప్రసాదించినటువంటి మేధాశక్తి జ్ఞానం చేత తనిప చేసుకున్నప్పుడు ఆ యొక్క జ్ఞానం ఎవరికి పోయినటువంటి శక్తి మనలో ఉండేటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది.
ఆత్మ యొక్క స్వరూపం ఏ విధంగా జ్ఞానం ద్వారా పొంది తనిఖీ తీసుకోగలుగుతున్నాం అనేటువంటి అన్వేషణ మనం ప్రారంభించినప్పుడు మనలో జడభావాలను తొలగింపబడాలి. అంటే ఒక వస్తువు తయారు చేయాలన్నప్పుడు దానికి పరిశుద్ధత చేసినట్లయితే ఆ వస్తువు ఏ విధంగా అయితే తయారు కాబడుతుందో, ఒక రా మెటీరియల్ నుంచి ఒక వస్తువు తయారు కావాలన్నట్లయితే ఆ యొక్క మూల పదార్థం నుండి ఆ వస్తువు తయారు చేయడం సాధ్యం కాబట్టి, ఆ విధంగా మనలో మూల పదార్థంగా ఉండేటువంటి ఆ యొక్క జడ స్వరూపిగా ఉండేటువంటి ఆ యొక్క జీవాత్మను జడత్వాన్ని తొలగించి ఆత్మ జీవాత్మ పరిశుద్ధం కాబడినప్పుడు, క్షాళనం కాబడినప్పుడు అది జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి చేత క్షాళనం కాబడుతుంది. ఆ విధంగా క్షాళనం కాబడినటువంటి ఆ జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరాడు చుట్టూ ఏది ఆవహించి ఉన్నది అన్నప్పుడు జడత్వము అనేటువంటి స్వరూపం ఆవహించింది. ఈ జడత్వం అనేటువంటి మనలో ఎలా వచ్చింది? తల్లి గర్భంలో అంట పిండంగా ఉండాలి. అది నవమాసాలు తల్లి గర్భంలో ఉన్నంత కాలము అది ఈశ్వరుడైనటువంటి శక్తి చేత ప్రేరేపింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి గర్భం నుండి భూపతనమై శిశువుగా ఆవిర్భవించబడుతుందో అప్పుడు ఆ యొక్క శిశువు చుట్టూ ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి శక్తులు ఏర్పడి భ్రాంతి స్వరూపమైనటువంటి శక్తి ఆవహించి దైవీభావాన్ని మానవజంలో ప్రసరింపచేస్తుంది. అంటే రెండు భావాలు ఏర్పడుతున్నాయి. ఒకటి భ్రాంతి జన్యమైనటువంటి భావం, రెండు ఈశ్వర సన్నిమైనటువంటి భావం. అయితే భ్రాంతి జన్యమైనటువంటి భావం మానవుని యొక్క ఆయుష్ రూపంలో బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి దశల రూపంలో అది వృద్ధి చెందుతూ భ్రాంతి యొక్క శక్తి వృద్ధి చెంది ఈశ్వర సన్నిమైనటువంటి శక్తి మరుగున పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ బలహీనమైనటువంటి ఆ ఈశ్వరుడు యొక్క శక్తి బలీయమైనటువంటి భ్రాంతి స్వరూపమైనటువంటి శక్తి చేత ఆవహింపబడి ఉండడం చేత మనలో ఉండేటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని మనం దర్శించలేకపోతున్నాం. అయితే మనలో ఉండేటువంటి ఆ యొక్క భ్రాంతి స్వరూపమైనటువంటి శక్తి అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలు కామ, క్రోధ, మద, లోప, మోహ, మాత్సర్యాలైనటువంటి అరిషడ్వర్గాలు ఈ భ్రాంతి శక్తికి ప్రేరేపింపబడి మానసికమైనటువంటి ఉద్రేకాన్ని మనసుపై కలిగించి అనేక రకాలైనటువంటి సమస్యలకు, కష్టాలకు, బాధలకు, తాపత్రయాలకు కారణం కాబడుతున్నాయి. అంటే మానవ జన్మలో మన కష్టాలు వస్తుంటాయి. సాధారణంగా మన సంసారపరమైనటువంటి జీవితంలో మనందరికీ అనేక రూపాలుగా అనేక విధాలుగా మన కష్టాలు ఉంటుంటాయి. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? మరి మనకే ఉన్నాయి కష్టాలు, మరి పశు పక్షాలు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అన్నిటికీ కూడా అనేక రూపాలుగా వాటి యొక్క స్థాయికి అనుసరించి ఆ కష్టాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అయితే సాధారణంగా మనం మాటల రూపంలో, భాషల రూపంలో, శబ్దం రూపంలో మన యొక్క కష్టాన్ని, బాధని వ్యక్తం చేస్తున్నాం. మరి పశుపక్షాలు అనేక జీవరాశులు వాటికి ఉన్నాయి కష్టాలు. అవి ఆహారం గురించి కష్టపడుతున్నాయి, అవి మనుగడ సాగిస్తున్నాయి, అవి జీవనం సాగిస్తున్నాయి. అవి కూడా ఆ యొక్క పరమాత్మను ఈ జన్మ నుండి మరొక జన్మకు నన్ను ప్రసాదించి దానిలో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి స్వామి అని చెప్పి అవి కూడా భగవంతుని ప్రార్థిస్తుంటాయి. కానీ మన దృష్టిలో మనం ఏం చూస్తాం? అది జీవరాశి కింద మనం లెక్కేస్తున్నాం. అది జీవస్వరూపంగానే మనం దాని యొక్క విషయంగా మనం దాన్ని అంతగా లక్ష్య పెట్టడం లేదు. అంచేత మనం ఆ జీవరాశిని చూసి కూడా కొన్ని నేర్చుకోవాల్సినట్లే. ఉదాహరణకు చీమ. అది చీమ ఎంతో కష్టపడి తన యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటుంది, పొదుపు చేసుకుంటుంది, తన యొక్క మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి జీవనాన్ని సాగిస్తుంది. మరి అది కూడా చీమ కూడా సామాజిక జీవనాన్ని సాగిస్తుంది, మానవుడు కూడా సామాజిక జీవనాన్ని సాగిస్తున్నాడు. మరి జీవనాన్ని మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కానీ మనం ఒక చిన్న జీవిగా మనం భావించడాన్ని లక్ష్య పెట్టము. అదేవిధంగా వాటికి కష్టం ఉంది, మనకు కష్టం ఉంది. కానీ వాటికి ఉన్నటువంటి కష్టాలు అవి ఏ విధంగా తొలగించుకోగలుగుతున్నాయి, మనకున్నటువంటి కష్టం మనం ఏ విధంగా తొలగించుకోగలిగేటువంటి శక్తి మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు భగవంతుడు అమోఘమైనటువంటి మేధాశక్తి ప్రసాదించాడు. ఆ మేధాశక్తి చేత మనం ఏం పొందగలవచ్చు, ఏం పొందవచ్చు అన్నప్పుడు జ్ఞానము అనేటువంటి మహాపదార్థాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఆ జ్ఞానం అనేటువంటి మహాపదార్థం ఎలా లభ్యం కాబడుతుంది అన్నప్పుడు అవతారులు, యోగులు, తాత్వికులు, జ్ఞానులు ప్రబోధించినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం అభ్యాసం చేసినట్లయితే, కొంత సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు మనం చదివినట్లయితే ఆ తాత్వికమైనటువంటి దృష్టి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్వికమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పడతాయి. ఆ తాత్వికమైనటువంటి లక్షణాల చేత మనకు సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం మనలో వృద్ధి చెందుతుంది.
ఆ సహనమైనటువంటి లక్షణం చేత మనలో ఉండేటువంటి అరిషటాలు ఉద్రేకింపబడినప్పుడు వాటిని స్థాయిపరుచుకుంటూ తాత్విక ఆలోచన శక్తి చేత మనకు ఉన్నటువంటి సమస్యను మనం పరిష్కరించుకునేటువంటి అమోఘమైనటువంటి జ్ఞానశక్తి మనలో వృద్ధి చెందుతుంది. అయితే ఆ విధమైనటువంటి జ్ఞానశక్తి వృద్ధిపరచుకునేటువంటి అవకాశం ఉన్నందున మనకు ఉన్నటువంటి కష్టాన్ని, మనకు ఉన్నటువంటి బాధల్ని, సమస్యల్ని మనం వాటిని స్పందింపబడకుండా వాటిని స్థాయిపరచుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క బాధలను మనం తట్టుకునేటువంటి శక్తి జ్ఞానం ద్వారా మనకు ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి జ్ఞాన యోగినటువంటి శక్తి తత్వం ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఆ తాత్విక జ్ఞానం చేత మన ఇహానికి కావాల్సినటువంటి సమస్యలు మనం పరిష్కరించుకుంటూ మనగా ఉండేటువంటి ఆ భగవంతుడిని ఏకత్వ దృష్టితో చూడగలిగేటువంటి శక్తి మనం సమకూర్చుకోగలుగుతున్నాం. అంటే ఆ ఏకత్వ స్వరూపమైనటువంటి భావం మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనలో ప్రతి జీవరాశిలోనూ భగవంతుడు నిండి ఉన్నాడు, ప్రతి సృష్టి యావత్తు భగవత్ స్వరూపం నిండి ఉన్నది అనేటువంటి విషయం మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మనం భగవత్ స్వరూపాన్ని మన యొక్క భౌతికమైనటువంటి విధానంలో మనం ఆలోచించినట్లయితే మనం ఒక మతానికి కట్టుబడి ఉంటున్నాం, ఒక జాతీయ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నాం. అంటే ఆ దృష్టిలోనే మనం చూస్తున్నాం తప్ప ఆ యొక్క భగవంతుని యొక్క స్వరూపం అనేక రూపాలుగా అనేక నామాలతో ఈ యొక్క సృష్టి యావత్తు నిండి ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించలేకపోతున్నాం. కారణం మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, మనలో ఉండేటువంటి భ్రాంతి, మనలో ఉండేటువంటి జడత్వము. అంటే దాన్ని నిలబెట్టడానికే విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం యొక్క యోగికమైనటువంటి ఏకత్వాన్ని ప్రసాదిస్తుంది. అంచేత ఎవరికి వారు వారి వారి యొక్క మతాల్లో నా భగవంతుడు గొప్ప, నా ధర్మం గొప్ప అనేటువంటి భావంలో వెళ్ళిపోయినట్లయితే మనకు ఈశ్వరత్వం తెలియబడదు. ఏదో ఉదాహరణకు మనం ఈ సృష్టి యావత్తు ఆ యొక్క భగవస్వరూపమైనటువంటి శక్తిగా నిండి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టి ఆలోచించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే మనం అద్దం ముందు నుంచినప్పుడు మన యొక్క బింబం ప్రతిబింబం రూపంలో కనిపిస్తుంది. ఆ అద్దాన్ని మసి కానీ గుడి కానీ పోసినట్లయితే ఆ యొక్క బింబం ప్రతిబింబం రూపంలో మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఆ యొక్క విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శించలేకపోవడానికి కారణము మనలో ఉండేటువంటి మాయా, భ్రాంతి, అసూయ, ద్వేషం లేదా జడత్వం అనేటువంటి శక్తి మనలో ఆవర్తించుండి మనలో ఆ యొక్క ఈశ్వరత్వాన్ని తెలియబడకుండా మరుగుపడేటువంటి పరిస్థితి కలిగిస్తుంది. అప్పుడు మనలో ఉండేటువంటి ఈశ్వరత్వం బలహీనపడుతుంది, భ్రాంతి చెందిపోయినటువంటి శక్తి బలీయం కాబడుతుంది. అంటే ఆ భ్రాంతి చెందిపోయినటువంటి శక్తిని తొలగించుకోవడం కానీ కలిగించేటువంటి తత్వం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంచేత ఈనాడు మతాలు అనేక రూపాలుగా వారి వారి యొక్క మత ధర్మాలను ప్రబోధిస్తున్నాయి. ఆ ప్రబోధించేటువంటి యథార్థమైన విషయాన్ని గమనించినట్లయితే ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. మరి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని వేదవాక్యంగా చెప్పబడుతుంది. వాదము లాక్షణి అని చెప్పి దానిలో చెప్పబడుతుంది. మరి ఈ రెండు మతాల్లో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే బ్రహ్మ ఒకటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ ఒకటే రెండుగా లేనటువంటి విషయం. వాదము లాక్షణి అన్నప్పుడు ఈశ్వరుడు ఒకటే రెండుగా లేనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రెండు మత ధర్మాలలో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మనకు భాష వేరు, మతం వేరు అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. కానీ యథార్థంలో చూసినట్లయితే ఒకటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అదేవిధంగా నాయే తెరపి బెరపి అనే స్వయం బ్రహ్మాన సందేహ అని చెప్పి వేదవాక్యంగా చెప్పబడుతుంది. మరి ఈ విధంగా అన్ని విషయాల్లో ఉండేటువంటి ఆ యొక్క యోగులైనటువంటి యథార్థాన్ని మనం గమనించినట్లయితే ఒకటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. అదే బైబిల్లో కూడా లార్డ్ ఈజ్ వన్, భగవంతుడు ఒకటే అనేటువంటి విషయం. అదేవిధంగా సూఫీ సిద్ధాంత స్ఫూర్తిదాయకులైనటువంటి షిర్డీ సాయి వారు కూడా చెప్పినటువంటి విషయం సబ్కా మాలిక్ ఏకే, అందరి యొక్క యజమాని ఒకటే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అన్నప్పుడు ఒకటే అనేటువంటి విషయం మన అందరికీ తెలిసినప్పటికీ మనం నా మతం గొప్ప, నా ఆచారం గొప్ప, నా ధర్మం గొప్ప అని చెప్పి ఒకరినొకరు మనం భావించుకుంటూ మన మధ్యన ద్వేషభావాలు ఉత్పన్నం చేసుకుంటూ మన మధ్య కలహాలు సృష్టించుకుని ఒకరినొకరు ఈ మానవ జన్మను వ్యక్తం చేసుకుంటాం అన్నట్లయితే కారణం మనలో అజ్ఞానం అనేటువంటి చీకటి వ్యాపింపబడి ఉంది. ఆ అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించగలిగేటువంటి శక్తి దేనికి ఉంది అన్నప్పుడు ఆధ్యాత్మిక తత్వానికి. ఆ ఆధ్యాత్మిక తత్వం ఏకత్వంతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వము. అంటే
ఏకత్వ స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది ధరించినప్పుడే మనలో ఆ భావన ఏర్పడుతుంది. ఆ భావన సర్వవ్యాప్తం చేసినప్పుడు ప్రతి జీవరాశులను కూడా ఆ ఈశ్వర సంగ్రహమైనటువంటి శక్తి నిండి ఉన్నదనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. మరి ఆ విలువైనటువంటి స్థాయి మనలో ఏర్పడాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం పొంది ఆ పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఆచరించాలి. అప్పుడే దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఆచరించాలి అన్నట్లయితే దానికి సేవ చేయాలి. అంటే తోటి మానవుడికి మనం సేవ చేయాలి, మనం తోటి జీవరాశికి మనం సేవ చేసేటువంటి భావన మనలో కనిపించుకున్నట్లయితే ఆ ఆధ్యాత్మిక తత్వం యొక్క ఆచరణ సేవ రూపంలో ఏర్పడుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక తత్వం సేవ రూపంలో ఆచరింపగలిగినప్పుడు ఆ తోటి మానవుల్లోనూ తోటి జీవరాశిలోనూ కూడా భగవంతుని దర్శించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మానవ సేవే మానవ సేవ అనేటువంటి విషయంలో తోటి మానవుల్లో మానవుని దర్శించవచ్చు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా తనలో ఉండేటువంటి తన భగవంతుడిని దర్శించవచ్చు. తత్వమసి అహిమాత్మ ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయిపోయినటువంటి విషయంలో తనలో ఉండేటువంటి తన భగవంతుడిని తాను దర్శించుకునేటువంటి శక్తి కలుగుతుంది. తనలో భగవంతుడు ఎలా ఉన్నాడండి అని ప్రశ్నించవచ్చు. అంటే ఆ విరాటుడి విడివైనటువంటి అణువు ఏదైతే సృష్టిగా మారిందో, సృష్టిగా మారినటువంటి అణువు పంచభూతాత్మకంగా ఉందో, ఆ పంచభూతాత్మకంగా ఉండేటువంటి అణువు ఏదైతే జీవరాశిగా ఏర్పడిందో, ఆ జీవరాశి యొక్క అంత్యరూపంగా ఉండేటువంటి మానవ యొక్క పరిణామంలో అది ఈశ్వరాడుగా తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరాడే బ్రహ్మస్వరూపం, అదే నేనని చెప్పబడుతుంది. ఆ నేననేటువంటి స్వరూపాన్ని తెలుసుకొని తగ్గించేటువంటి శక్తి ఆత్మస్వరూపానికి ఉన్నాయి. ఆ ఆత్మస్వరూపం జడత్వాన్ని తొలగించుకోవడానికి మానసిక రూపంలో జ్ఞానాన్ని పొంది ధరించడానికి భగవంతుడు గొప్ప మేధాశక్తిని మానవుడికి ప్రసాదించాడు. ఆ మేధాశక్తి చేత తనలో ఉండేటువంటి ఆత్మ భగవత్ స్వరూపంగా పరమాత్మ స్వరూపంగా కలింప చేసుకోగలుగుతున్నాడు. ఆ విధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా జీవనంలో పరమాత్మ స్వరూపంగాను సేవ రూపంలో తోటి మానవుల్లో తోటి జీవరాశిలో ఆ యొక్క భగవంతుడిని దర్శించేటువంటి విధానంగా మానవ రూపంలో ఆ యొక్క భగవంతుడిని దర్శించారు. అంటే సృష్టిలో ప్రతి జీవరాశి యందు తనలో ఉండేటువంటి తన భగవంతుడిని తాను కూడా దర్శింప చేసుకునేటువంటి స్వశక్తి తాను పొందగలుగుతున్నాడు. మరి ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు మానవుల్లో ఏ విధంగా జీవరాశి కారణం కాబడ్డాయి అనే ఒక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే, ఈ సృష్టి అన్నప్పుడు పంచభూతాత్మక పదార్థాల చేత ఏర్పడింది. సృష్టి అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ 5 పంచభూతాత్మక పదార్థాలే సృష్టికి మూల కారణంగా తెలియబడుతున్నాయి. ఈ పంచభూతాత్మకమైన 5 పదార్థాలు మానవుని యందు అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల రూపంలో తెలియబడుతున్నాయి. శబ్దం అనేటువంటి విషయం అది ఆకాశం నుండి వెలువడినటువంటి ధ్వని, అది చెవుల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఇక నీరు అనేటువంటి విషయం అది రుచి, రసము అనేటువంటి రూపంలో రుచి రూపంలో దాని ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఇక భూమి అనేటువంటి విషయం వాసన రూపంలో ముద్దు ద్వారా పొందగలుగుతున్న గంధం అనేటువంటి రూపంగా. ఇక గాలి అనేటువంటి విషయం అది స్పర్శ ద్వారా చర్మం ద్వారా గ్రహించగలుగుతున్నాం. ఇక ఈ విధంగా ఈ పంచభూతాత్మకమైన 5 పదార్థాలు కూడా మానవుని యొక్క శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలుగా తెలియబడుతున్నాయి. అవి మరొక కోణంతో చూసినట్లయితే పంచభూతాత్మక పదార్థంగా ఉండేటువంటి గాలి అనేటువంటి విషయం అది విశ్వాస విశ్వాస రూపంలో మనకు తెలియబడుతుంది భౌతిక దృష్టితో మనం చూసినట్లయితే. ఇక నీరు అనేటువంటి విషయం మానవుని యొక్క దేహంలో అది నీరు యొక్క శాతం ఆవరించి ఉండడం చేత 70% నీరు పైబడి మన దేహంలో ఉండడం చేత మనం మనుగడ సాగించగలుగుతున్నాం. అంచేత నీరు అనేటువంటి స్వరూపం మన దేహంలో ఉన్నటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఇక నిప్పు అనేటువంటి విషయం మనకు ఉష్ణోగ్రత రూపంలో మానవుని యొక్క దృష్టిలో తెలియబడుతుంది. ఇక భూమి అనేటువంటి విషయం మనుగడ సాగించేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఆకాశం అనేటువంటి విషయం ఊహకల్లని జగద్రూపాత్మకమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. ఆ విధంగా ఈ 5 పంచభూతాత్మకమైన పదార్థాలు మానవుని యొక్క నిండి ఉండడం చేత మానవుడు పంచభూతమయుడు అని చెప్పబడుతున్నాడు. నిజంగా పంచభూతాలు మానవుని యందు నిండి ఉన్నటువంటి విషయం మనకు తెలియబడుతున్నటువంటి విషయం మన యథార్థమైనటువంటి దృష్టితో ఆలోచించినట్లయితే, ఇందులో ఏదైనా ఒక భూతం లోపించినట్లయితే మన యొక్క జీవన విధానం అస్తవ్యస్తం కాబడేటువంటి అవకాశం ఉంది, మన యొక్క జీవనం సాధించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మనం గాలి అనేటువంటి భూతాన్ని తీసుకున్నప్పుడు పంచభూతాత్మక పదార్థాల్లో ఉండేటువంటి గాలిని తీసుకున్నప్పుడు గాలి శ్వాస రూపంలో మనం పొందగలుగుతున్నాం.
గాలిలో ఉంటే ఆ శ్వాస ఉచ్ఛ్వాస విశ్వాస రూపంలో మనకు తెలియబడుతుంది. ఆ ఉచ్ఛ్వాస విశ్వాస రూపంలో ఉన్నటువంటి గాలి మనలో స్తంభించిపోయినట్లయితే మనం జీవం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి గాలి అనేటువంటి భూతం అంతరించిపోయినా, క్షీణించిపోయినా, స్తంభించిపోయినట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్తు జీవరాశి అంతా కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ పంచభూతాత్మకమైన పదార్థాలు సమతుల్యతను పాటిస్తూ ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశి యొక్క ఆవిర్భావానికి ఈ పంచభూతాత్మకమైన పదార్థాలు కారణంగా తెలియబడుతున్నాయి. అంటే ఈ సృష్టి ఉన్నంత కాలం, అంటే ఈ పంచభూతాత్మక పదార్థాలు సమతుల్యత పాటిస్తున్నంత కాలం ఈ సృష్టిలో జీవరాశి మనుగడ సాగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ పదార్థాలు అవి సమతుల్యతను పాటిస్తున్నంత కాలం ఈ జీవులు మనుగడ సాగించగలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక భూతం మరొక భూతంలో లీనమైంది. గాలిలో ఈ మిగతా 4 భూతాలు ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా నీటిలో ఈ 4 భూతాలు ఇమిడి ఉన్నాయి. ఏ విధంగా ఇమిడి ఉన్నాయి అని ఒక విశ్లేషణ చేసుకున్నట్లయితే నీటిలో నిప్పు ఉంది, నీటిలో గాలి ఉంది, నీటిలో ఆకాశం, నీటిలో భూమి అనేటువంటి స్వరూపం నిండి ఉన్నాయి. అంటే ఒక భూతంలో మరొక భూతం ఈ 5 భూతాలు ఇమిడి ఉండి ఆ విధంగా మనలో కూడా ఈ 5 పంచభూతాత్మకమైన పదార్థాలు కూడా సమతుల్యతతో కూడి మనం ఉండబట్టి మనలో మనుగడ సాగించగలుగుతున్నాం. ఆ విధంగా ఈ సమతుల్యత పాటించేటువంటి శక్తి ఆధ్యాత్మిక యోగిపోయినటువంటి జ్ఞానం చేత సృష్టికర్త మానవాడికి ఈ పంచభూతాత్మక పదార్థాలను ప్రసాదించడం జరిగింది. అయితే ఆ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల యొక్క సమతుల్యత తన యొక్క దేహంలో పంచభూతాత్మకమైనటువంటి రూపంగా సమతుల్యత పాటించబట్టి మనం మనుగడ సాగించగలుగుతున్నాం. అంటే పంచభూతమయుడు మానవుడు. ఆ పంచభూతమయుడైనటువంటి మానవుడికి ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తులకు మూలకారమైనటువంటి శక్తియే బ్రహ్మస్వరూపము అని చెప్పబడింది. అయితే ఈ సృష్టికి నిర్మాణానికి పంచభూతాత్మకమైన పదార్థాలు కారణం ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తియే బ్రహ్మస్వరూపము, పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అనేక నామాలతో, అనేక రూపాలతో, అనేక ధర్మాలుగా అమరింప చేసుకొని వాటి యొక్క అన్వేషణ రూపంలో ఆ యొక్క మత ధర్మ స్వరూపమైనటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి ముక్తిని పొంది తరించాలనేటువంటి ఆశాభావం మానవులో ఏర్పడుతుంది. అంచేత ఆ యొక్క ఆశాభావంగా ఉండేటువంటి తాత్విక జ్ఞానాన్ని మనవాళ్ళను ప్రసాదించడానికి సృష్టికర్త అవతార రూపంలో, కృష్ణ భగవాన్ రూపంలో, ప్రవక్త రూపంలో, క్రీస్తు రూపంలో, ఆయా యోగ రూపంలో, తాత్విక రూపంలో ఆ భగవంతుడు మానవ రూపంగా అవతరించి వారి నోట అమూల్యమైనటువంటి భగవద్గీత, ఖురాను, బైబిల్ ఈ విధంగా ఆయా గ్రంథాలు వారి నోట కల్పించి ఆ యొక్క గ్రంథాత్మకమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఈ దాన్ని మనం ధర్మంగా, మతంగా అన్వయించుకుంటూ అందులో ఉన్నటువంటి యథార్థ విషయాన్ని మనం గమనించినట్లయితే భగవంతుడు ఒకే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. కానీ మన యొక్క జీవన విధానంలో మనం నా మతం గొప్ప, నేను గొప్ప అనేటువంటి అహంకారం ఎప్పుడైతే మనలో ఏర్పడిందో భావం తప్పవతి అది మన యొక్క మానవ జన్మని అస్తవ్యస్తం చేసి వ్యర్థం కాబడేటువంటి స్థితి మనలో కనిపిస్తుంది. అంటే పరమార్థాన్ని తెలియకుండా మరుగులు పడిపోతుంది. ఆ పరమార్థాన్ని తెలియకుండా మరుగులు పడేటువంటి స్థితియే భ్రాంతి యొక్క శక్తి. అదే మాయా సైతాన్ని అని చెప్పి వివిధ మతాల్లో చెప్పబడుతుంది. ఒక మంచి పని మనం చేయాలని సంకల్పించినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఒక చెడు పని చేయాలనుకున్నప్పుడు ఏ ఆటంకాలు రాదు, సునాయాసంగా సూక్ష్మంగా అయిపోతుంది. ఒక మంచి పని చేయడానికి ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో ఫలితాన్ని పెడితే, ఎంతో కష్టపడితే కానీ ఆ ఫలితం మనకు లభించదు. ఆ విధంగా మనం ఒక సత్ప్రవర్తనతో సాధకుడిగా ఒక యోగిపోయినటువంటి ఈశ్వరత్వాన్ని పొంది ధరించాలని చెప్పి మనం ప్రయత్నం చేసే సమయంలో మనకి అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు, భ్రాంతులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా భ్రాంతులతో మనం భ్రాంతుల యొక్క శక్తులకు లోబడిపోయి ఇక మనం ప్రయాణం సాగించలేక, మనం ముందుకు వెళ్ళలేక మనం ఆ విషయం మరుగులు పడిపోతున్నాం. ఖచ్చితంగా ఈశ్వరత్వం అనేటువంటి విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం చుట్టూ ఆలోచిస్తాం తప్ప ఆ ఉన్నటువంటి బాధ చుట్టూ ఆలోచిస్తాం. దాన్ని పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తుంటాం. ఆ ప్రయత్నంలో మనం తాత్వికమైనటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినట్లయితే అది పరిష్కారం కాబడుతుంది. కానీ అక్కడ ఆ యొక్క సమయంలో తాత్విక ఆలోచన దృష్టి మనకు ఉండదు. అది ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి ఒక అశాంతి, ఒక ఆందోళన, ఒక రకమైనటువంటి ఉద్రేకంలో
తద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా అది అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనతో సహనం లేనటువంటి ఆలోచనతో ఆలోచించడం వల్ల అక్కడ సమస్య పరిష్కారం కావడం. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యను, కష్టాన్ని, బాధని మనం తొలగించుకోవాలి అన్నట్లయితే కాలంతో కూడినటువంటి సహనాన్ని మనం ఓర్చి, మనం పరీక్షించి, మనం పరిశోధించి విశ్లేషించుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సమస్యను మనం పరిష్కరించుకునేటువంటి స్వశక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి యోగిపోయినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం సద్గురుమూర్తిని ఆశ్రయించి అది తరించినట్లయితే మనకు గొప్ప అనుభవపూర్వమైనటువంటి స్థితి మనకు ప్రసాదిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, గత సంవత్సరం జీవాణుడే ఈ సృష్టికి మూలం, ఈ మానవానికి జీవరాశికి మూలం అనేటువంటి విషయాన్ని స్విట్జర్లాండ్లో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ దైవాణు అనేటువంటి పేరు పెట్టి ఈ జీవరాశికి దైవాణు కారణం కాబడి ఉంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించడం జరిగింది. మరి అంత పూర్వం ఈ శాస్త్రవేత్తలు జీవరాశి ఎలా ఆవిర్భవించింది అనే రూపంలో అనేక రకాల పరిశోధనలు చేస్తూ వచ్చారు. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి విషయంలో విశ్లేషించినట్లయితే ఈ యొక్క జీవరాశి మనుగడకు ఆవిర్భావానికి ఆ ఉత్కృష్టమైనటువంటి మానవాతీతమైనటువంటి గొప్ప యోగికమైనటువంటి శక్తి, తేజస్వరూపమైనటువంటి శక్తి కారణంగా ఉండేటువంటి విషయం ఆధ్యాత్మికవేత్తలు, ఋషులు, యోగులు, అవతారులు ఆనాటి కాలంలోనే తెలియజేయడం జరిగింది. మరి ఈనాడు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలో చివరికి వారికి తెలిసింది ఏమిటి అన్నప్పుడు దైవాడు ఈ యొక్క జీవరాశికి మూలంగా ఉంది అని చెప్పేటువంటి దైవాడుగా మూలం ఈ యొక్క జీవరాశికి ఆవిర్భావానికి కారణం అని చెప్పేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే దైవాడు అంటే ఈశ్వరాడు. ఇందాక మొదటి చెప్పినటువంటి విషయంలో ఆ ఈశ్వరాడు అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు అది ఈ ఆ విరాట్ నుండి ఆనాడికి పోయి ఆవిర్భవించి, అంటే ఆ విరాట్ స్వరూపం నుండి విడివడినటువంటి తేజస్వరూపమైనటువంటి అంటే ఇది పంచభూతాలుగా ఏర్పడింది, సృష్టిగా ఏర్పడింది. ఆ సృష్టిగా ఏర్పడినటువంటిదే పంచభూతాలుగా ఏర్పడింది. ఆ పంచభూతాలుగా ఏర్పడినటువంటిదే జీవరాశిగా ఏర్పడింది. ఆ జీవరాశిగా ఏర్పడినటువంటి అత్య జన్మలో అది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా పొందింది. ఆ మానవ జన్మలో ఉన్నటువంటి ఆ ఈశ్వరాడువే ఈ జీవాడు, ఈ దైవాడు, ఆ దైవాడువే ఈ యొక్క జీవాడులన్నిటికీ ఆధారభూతంగా తెలియబడుతుంది. అంటే ఏదైతే మనలో ఉందో ఈశ్వరాడుగా ఆ ఈశ్వరాడును శోధించినట్లయితే జీవాణువుల యొక్క శక్తి అంతా కూడా ఆ యొక్క ఈశ్వరాడులో ఉంటుంది. అంటే ఆ జీవాణువులను శోధించాలి అన్నట్లయితే జీవాణువు అన్నప్పుడు పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి జీవాణువు, అంటే అణువు అన్నప్పుడు పదార్థ శక్తి మిశ్రితము అన్నదే అణువు అని చెప్పబడుతుంది. అంటే పదార్థాన్ని, శక్తిని రెండింటిని విడదీయగలిగినట్లయితే ఒక ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తి మనకు తెలియబడుతుంది. ఆ విధంగా మన యొక్క జీవాణువులో పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి నిండి ఉంది. ఆ యొక్క జీవాణువును విడదీయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇంకా భౌతిక పదార్థంగా ఉన్నట్లయితే అది సాధ్యం కాబడుతుంది. ఇందువల్ల భౌతిక పదార్థం విడదీయటం వల్ల దాని నుండి వెలువడినటువంటి గొప్ప అమోఘమైనటువంటి శక్తి అది అణుశక్తిగా మనకు తెలియబడుతుంది. ఆ అణుశక్తి యొక్క ఉపయోగాలు మనకు తెలుసు. మన సద్భావంతో ఉపయోగించుకున్నట్లయితే అది మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. దుర్భావంతో ఉపయోగించినట్లయితే మానవ వినాశనానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన యొక్క జీవాణువును ఛేదించాలి. మరి ఎలా సాధ్యం? మనలో ఉన్నటువంటి జీవాణు భౌతిక పదార్థంగా ఉన్నటువంటి అణువుని ఛేదించడానికి అనేక రకాలైన యంత్ర పరికరాల ద్వారా, మానవ మేధస్సు ద్వారా ఆ యొక్క అణు పదార్థాన్ని ఛేదించడం అనేటువంటి ద్వారా శక్తి ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయం మన భౌతిక దృష్టి మనకు తెలియబడుతుంది. మరి జీవాణువును ఛేదించడం అనేటువంటిది ఎట్లాగా, ఏ విధంగా సాధ్యంగా ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే ఆ జీవాణువును సాధించడానికి సాధన అనేటువంటి ఒక అమోఘమైనటువంటి శక్తి ద్వారా ఆ జీవాణువుని ఛేదించేటువంటి అవకాశం, విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ జీవాణువును ఛేదించడం చేత మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరాణువుతో ముడిపడి ఉండేటువంటి జీవాణువులన్నింటిలో కూడా ఈశ్వరాణు స్వరూపమైనటువంటి శక్తి ప్రసరింపబడుతుంది. ఆ ప్రసరింపబడినటువంటి ఆ శక్తి ఆ జీవాణు అన్నిటినీ కూడా తేజస్వరూపమైనటువంటి శక్తిగా మార్చేస్తుంది. అన్నప్పుడు అక్కడ పదార్థం రహితం కాబడుతుంది. అక్కడ ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తి జీవాణువుల యందు ఉత్పన్నం కాబడి అది తేజస్వరూపంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ జీవాణువులన్నీ తేజస్వరూపంగా మారిపోయాయో అక్కడ పదార్థం దృష్టికి కనిపించదు. ఆ యొక్క జీవాణువులన్నీ తేజస్వరూపమైనటువంటి శక్తిగా పరిణామం చెందుతున్నాయి.
ఆ తేజస్వరూపమైనటువంటి శక్తియే ఆ ఈశ్వరాణువుగా ఉంది. ఆ ఈశ్వరాణువే ఈ సృష్టి యావత్తు నిండి ఉంది. ఆ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ఈశ్వరాణువే ఆ విరాట్ రూపం యొక్క ఆ తేజస్సు యొక్క అణువుగా తెలియబడుతుంది. అంచేత సాధన అనేటువంటిది మానవుడికి ఆయా మత ధర్మాల్లో సాధన ద్వారా ఆ యొక్క జీవాణువును ఛేదించి ఆ ఈశ్వర సరైన తేజస్సును పొంది ధరించేటువంటి యౌగికమైనటువంటి మార్గాన్ని ఆ కాలాల్లో ప్రసాదించడం జరిగింది. మరి ప్రవక్త తను తేజస్వరూపంగా మారి ఆ ఈశ్వరుని చూసి ఆ ఈశ్వరు సరైనటువంటి శక్తిని పొంది ధరించడం జరిగింది. దాన్నే మేరాజ్ అని చెప్పడం జరుగుతుంది ఇస్లాం మత ధర్మంలో. అదేవిధంగా మరి కృష్ణ భగవానుడు తను అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో తన యొక్క విశ్వరూపాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా తనలో అమోఘమైనటువంటి ఈశ్వర సహితమైనటువంటి శక్తిని తెలియజేసి తను భగవత్ స్వరూపంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ ఈశ్వరుని విశ్వరూపం చూపి విశ్వజ్ఞుడు కృష్ణుడు ఆనందించే అవతారుడయ్యే ఆకాశ సీమలపై నిస్తేజమగపరిచి మహమ్మదు పైగంబరయ్యే చచ్చిన వారిని తెచ్చి లేపి పంపిన క్రీస్తు దేవుడికి పెట్టడయ్యే. ఈ విధంగా జన్మేజయుని సర్పాలను ఆకర్షించిన వారు మహర్షులయ్యే. ఈ విధంగా తాను మేరాజు రూపంలో ఈశ్వరత్వాన్ని తెలియజేసినట్లు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం ద్వారా తన యొక్క అమోఘమైనటువంటి తేజస్సుని తెలియజేసినట్టుగా మనకు అవతారులు ప్రవక్తలు తాత్వికుల యొక్క విషయం ఇక్కడ ఉదాహరించుకున్నప్పుడు మనకు తెలియబడుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి ఆ జీవాణువును మనం ఛేదించినట్లయితే విశ్వరూపమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అంటే ఆ జీవాణువును ఛేదించేటువంటి గొప్ప యోగిపోయినటువంటి శక్తి ఆనాటి కాలంలోనే ప్రవక్త చేత కృష్ణ భగవాని చేత క్రీస్తు చేత ప్రవచింపబడినటువంటి విషయాన్ని వారు గ్రంథాల్లో తెలియజేసినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మరి వారు అమోఘమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తి కలిగినటువంటి వారి నుండి ఆ యొక్క భగవంతుని యొక్క శక్తిని వారిలో విడింపజేసుకుని ఈనాటి మానవాళికి వారు భగవత్ స్వరూపులుగా జ్ఞానులుగా ప్రభువులుగా యోగులుగా ప్రవక్తలుగా వారు తెలియబడుతున్నారు. మరి ఈనాడు మనం దానికి పరిశోధన చేస్తున్నాం. ఆ యొక్క జీవాణు యొక్క దైవాణుడు దైవాణి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనలో ఉండేటువంటి జీవాణువును ఛేదించినప్పుడు ఆ యొక్క ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తి మనకు తెలియబడుతుంది. అది సాధన రూపంలో ఆ యొక్క జీవాణువును ఛేదించేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క జీవాణువును ఛేదించేటువంటి సాధనా స్వరూపమైనటువంటి శక్తి అది స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనేటువంటి 4 శరీరాల రూపంలో మనకు సాధన రూపంలో అవి తెలియబడుతున్నాయి. అది ఆ స్థూల సూక్ష్మ కారణ స్థూలం అంటే మన దృష్టితో చూసేటువంటి ప్రతి వస్తువు మన స్థూలంగా కనిపిస్తుంది. ఏదైతే స్థూలంగా కనిపిస్తుందో ఆ స్థూలంగా కనిపించేటువంటి వస్తువులు మనం సూక్ష్మంతో దర్శింపబడేటువంటి విషయం మనం దృశ్య రూపంలో మనకు స్వప్న రూపంలో మనం చూడగలుగుతున్నాం. ఏదైతే సూక్ష్మంలో చూస్తున్నామో దానికి కారణమైనటువంటి కారణ శరీరంలో తెలియబడుతుంది. ఆ కారణ శరీరం భ్రాంతి శక్తి మనకు ఆవహించి అది పై స్థాయికి వెళ్ళకుండా మనకు అడుగుదల చేస్తుంది. అక్కడ మనం ఆ స్థాయిలో మనం బలహీనపడిపోయి భ్రాంతి శక్తికి లోబడిపోయి ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తి తెలియబడకుండా మరుగున పడిపోతున్నాం. అంచేత మనం ఆ ప్రయాణం ముందుకు సాగించలేకపోతున్నాం. దానికి మించి మనం ప్రయాణం సాగించాలి అన్నట్లయితే అక్కడ గురుస్వరూపమైనటువంటి శక్తి అవసరము. ఆ గురుస్వరూపమైనటువంటి సాధనా స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి కారణ శరీరం ఆవరణ దాటి మనం మహాకారణ శరీరమైనటువంటి స్వరూపాన్ని ధరింపజేసుకునేటువంటి స్వశక్తి మనకి ఏర్పడుతుంది. ఆ మహాకారణ శరీరమే తేజస్వరూపమైనటువంటి జగద్రూపాత్మకమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు తాను గుణరైనటువంటి పదార్థంగా తేజస్వరూపంగా ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతున్నాడు. ఆ విధమైనటువంటి విషయాన్ని తెలిసినప్పుడు తనలో ఆ తేజశక్తి పరమాత్మ స్వరూపం యొక్క తేజస్సుగా నిర్ధారణ కాబడుతుంది. ఆ పరమాత్మ స్వరూపం యొక్క శక్తిగా తేజస్సుగా నిర్ధారణ కాబడినప్పుడు తనలో ఉండేటువంటి జీవాణు విచ్ఛేదనం చెంది ఆ ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తి తనకు పరమాత్మ స్వరూపంగా తెలియజేస్తుంది. అప్పుడు తనకు ఆ పరమాత్మ స్వరూపం ఏ రూపంగా తాను జీవాత్మ నుండి పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందాలనేటువంటి విషయం తెలియబడుతుంది. అంటే జీవాణువును ఛేదించడం అనేటువంటిది
కేవలం ఆధ్యాత్మిక యోగిపోయేటువంటి సాధన ద్వారా మాత్రమే సాధ్యం కాబడుతుంది. భౌతిక పదార్థంలో ఉండేటువంటి అణువులు ఛేదించినప్పుడు వెలువడేటువంటి శక్తి మనందరికీ తెలిసినటువంటిదే. నాగసాకి హీరోషిమాలపై బాంబు వేసినప్పుడు వెలువడేటువంటి శక్తి ఏ విధంగా ఉంది, అది విద్యుత్ శక్తి రూపంలో వాడుకున్నప్పుడు ఆ శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మన భౌతిక వాదానికి భౌతిక దృష్టికి మనందరికీ తెలిసినటువంటిది. కానీ జీవాణువులు ఛేదించడం వల్ల ఏర్పడేటువంటి ఆ శక్తి యొక్క స్వరూపం కేవలం అవతారాలు ఆనాటి కాలంలో వారు చూపెట్టడం జరిగింది. కృష్ణ భగవాన్ రూపంలో విశ్వరూపంగా, మేరాజు రూపంలో ప్రవక్త రూపంగా, క్రీస్తు భగవాన్ అమోఘమైనటువంటి దివ్య తేజస్సుని తాను సమాధి అయిన తర్వాత ఆ తేజస్సుని తాను తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఆనాడే వారి యొక్క కాలంలో ఈశ్వరవాడి ఆ ఈశ్వర సన్నిపడినటువంటి తేజస్సు ఏ విధంగా ఉందనేటువంటి విషయం ఆ యోగిపడినటువంటి శక్తి మానవాడికి తెలియజేయడం జరిగింది. మానవుడు తన యొక్క మేధాశక్తి ద్వారా ఆ యొక్క ఈశ్వరుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో దైవాడు అనేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని యొక్క విధానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్న సాధనలోనే వారి యొక్క పరిశోధనలు సాగుతూ ఉన్నాయి. అంటే దైవాడు ఈ జీవాణువులన్నిటికీ మూలము. అంటే మనలో అనేక వేల కోట్ల జీవాణువులు ఉన్నాయి. ఆ అనేక వేల కోట్ల జీవాణువుల చేత నిర్మింపబడిన ఈ రూపం అంతే. అనేక వేల కోట్ల జీవాణువులన్నిటికీ మూలాధారమైనటువంటి శక్తియే ఈశ్వరాడువు. అంటే ఆ ఈశ్వరాడునే ఆ విరాట్ నుండి ఆనాడుకి పోయి ఆవిర్భవించి వచ్చాక అంటే ఆ విరాట్ రూపమైనటువంటి అణువు మనలో ఈశ్వరాడుగా దాగి ఉంది. ఆ ఈశ్వరాడు ఈ జీవాణువులన్నిటికీ శక్తిని ప్రసాదిస్తుంది. ఆ జీవాణువులన్నీ కూడా ఆ శక్తిని అనుసరించి మనల్ని సాగిస్తున్నాయి. ఆ ఈశ్వరుడు అది మనస్సు, శరీరము, ఆత్మ అనేటువంటి స్వరూపాలుగా ఉండి ఈ యొక్క జీవాణువులన్నిటికీ ఆయా ఆదేశాలని ఆయా విషయాన్ని ప్రసాదిస్తుంది. అసలు ఈశ్వరుడు యొక్క శోధన మనం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క జీవాణువులు విచ్ఛేదనం చేసేటువంటి యోగిపోయినటువంటి సాధనా స్వరూపమైనటువంటి శక్తి మనం పొందినట్లయితే మనలో ఉండేటువంటి ఈశ్వరాడును దర్శించవచ్చు. ఆ ఈశ్వరాడును దర్శించడమే నేను అని చెప్పబడుతుంది. అది అహం బ్రహ్మస్మి అని చెప్పి వేదవాక్యంగా చెప్పబడుతుంది. అంటే ఆ యొక్క నేనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఏది తెలియబడాలి అన్నప్పుడు తత్వం గురించి తెలుసుకోవాలి. అంటే తత్వము అన్నప్పుడు తత్వం అసి, అది నీవు అయినవి, ఏది నీవైనవి అని ప్రశ్నించుకుని సంకల్పించుకుని దాన్ని అన్వేషణ చేసి అది పొందాలి అనేటువంటి తపన తనలో ఆసక్తిగా మారినప్పుడే తత్వం యొక్క చేరువుకి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా తత్వాన్ని గ్రహించినప్పుడు ఆ యొక్క తత్వం యొక్క అఖ్య పరిణామం అంటే ఆత్మస్వరూపంగా ఉంది. అది అయమాత్మ అని చెప్పబడుతుంది. ఆ అంత్యస్వరూపంగా ఉండేటువంటి అయమాత్మ యొక్క స్వరూపం ఏదిగా ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే అది ప్రజ్ఞానం బ్రహ్మగా ఉంది అన్నప్పుడు తనలో ఉండేటువంటి ఆత్మలో ఆ జడత్వం అనేటువంటిది తొలగింపబడింది. అప్పుడు అది ప్రజ్ఞానం బ్రహ్మగా ఆ యొక్క అయమాత్మ స్వరూపంగా ఉండేటువంటి విషయం ప్రజ్ఞానం బ్రహ్మగా మారిపోతుంది. ఆ ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క స్వరూపం ఏదిగా ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే దాని యొక్క పరిణామము అంటే విచ్ఛేదనము, జీవాణువు యొక్క విచ్ఛేదనం చేత ఈ ఈశ్వరుడు అనేటువంటి స్వరూపం యొక్క శక్తి ఏదైతే ఉందో అది నేననేటువంటి బ్రహ్మ స్వరూపంగా తెలియబడుతుంది. అంటే నేననేటువంటి స్వరూపం తాను తెలుసుకోగలుగుతున్నాడు. ఆ నేననేటువంటి స్వరూపం ఏదైతే తెలుసుకోగలిగాడో అది తేజస్వరూపమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. ఆ తేజస్వరూపమైనటువంటి శక్తియే స్వయం బ్రహ్మ సందేహం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరాడు మనం పొంది ధరింపజేసుకునేటువంటి గొప్ప యోగికునేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. అది ఎందువల్ల ఇది ఈశ్వరాడు తెలియజేసేటువంటి తత్వం కేటం యొక్క తత్వంగానే చెప్పుకుంటారు అని విశ్లేషించుకున్నట్లయితే ఇది ఏకత్వంపై పోసి ఉన్నది. అంటే సర్వేశ్వరుడు భగవంతుడు ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏ మత సంస్కృతికి ఏ విధానాలకి యథార్థమైనటువంటి విషయం ఒకటిగా చేసి అన్ని మతాల్లో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని ఒకటిగా చేసి తెలియజేస్తున్నందున ఇది ఏకత్వం అనేటువంటి దృష్టితో కూడినటువంటి తాత్విక సంకల్పం ఏర్పడుతుంది. ఆ తాత్విక సంకల్పం చేత మనం ఆలోచించినట్లయితే ప్రతిదీ కూడా ఏకత్వ దృష్టితో మనం చూడగలుగుతున్నాం. ఆ ఏకత్వ దృష్టితో చూడగలిగినట్లయితేనే అప్పుడు మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శించడానికి అవకాశం ఉంది. భిన్న స్వరూపాలుగా చూసినట్లయితే భిన్న స్వరూపాలుగా ఉండేటువంటి భిన్న రూపాలు మనకి
తెలియబడతాయి. ఆ భిన్న రూపాల వల్ల మనం ఏది పొందాలి, ఏది పొందలేకపోతున్నాం, ఏది కావాలి, ఏది మనం తొలగించుకోవాలి అనేటువంటి సంస్కృతి తెలియబడగా మనం భిన్న భిన్న రకాలైనటువంటి సంశయాలు ఏర్పడి, సందేహాలు ఏర్పడి మనం దానికి చెప్పలేకుండా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఏకత్వమైనటువంటి స్థాయికి రాగలిగినప్పుడు మనం మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరత్వాన్ని సులభంగా సూక్ష్మంగా పొంది తరించడానికి మనకి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం ఒక పర్వతాలను చేయాలనుకున్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి మార్గం ద్వారా పర్వతం యొక్క శిఖరం యొక్క అగ్రభాగం మనం చేరుకుంటాం. మరి ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరిన తర్వాత మనం వచ్చినటువంటి బాటతో పాటు ఇతరులు వచ్చినటువంటి బాటలన్నీ కూడా ఆ శిఖరం యొక్క అగ్రభాగం నుండి చూసినట్లయితే మనకు కనిపిస్తాయి. అంటే మనం వచ్చినటువంటి బాటతో పాటు ఇతర బాటలు అన్నప్పుడు ఇతర మతాల యొక్క బాటలో ప్రయాణం చేసి వచ్చినటువంటి అగ్రభాగం చేరినటువంటి ఈశ్వర ఏకత్వం అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి స్థాయికి మనం వచ్చినప్పుడు మరి అన్ని బాటలు ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ విధంగా ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని గ్రహించి ధరింపచేసేటువంటి శక్తి విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వము. అంటే ఇది ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వము, సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపరమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి తత్వము విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మానవతా దేవాలయము తనలో ఉండేటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయంగా పరిణామించింది. ఆ బ్రహ్మస్వరూపాన్ని ఆశ్రయించినటువంటి దేహం ఒక దేవాలయం కనుక అది మానవతా దేవాలయము. ఈనాటి సమాజానికి ఆధునిక అనేటువంటి విషయంగా మతాతీత అన్నప్పుడు ఏకత్వ స్థాయికి తీసుకురాగలిగేటువంటి తత్వం కనుక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం. ఆ విధమైనటువంటి లక్ష్యం, ఆ విధమైనటువంటి తాత్విక చింతన మనలో ఏర్పడినట్లయితే మనలో వైరాలు, ద్వేషాలు, అసూయలు, మత స్వరూపమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా తొలగింపబడి భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం దాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి భావన ఏర్పడుతుంది. మతాల రూపంలో మానవత్వం సృష్టించకుండా భగవంతుడు అన్ని ధర్మాలు, అన్ని మతాలు, ఈ మానవ జన్మ యొక్క పవిత్రతను తెలియజేయడం జరిగింది. ఆ పవిత్రమైనటువంటి మానవ జన్మను అర్థం చేసుకుని మన జీవన విధానాన్ని సుఖమయం చేసుకోగలిగినట్లయితే అదే భగవత్ స్వరూపం, అదే మానవత్వం, అదే ఈశ్వరత్వం. అంటే ఆ విధమైనటువంటి తాత్విక చింతన మనలో అనుభవపూర్వకంగా మన యొక్క జీవన వనరులని అన్వయించుకుంటూ మనం ప్రయాణం సాగించినట్లయితే మనందరిలో భగవంతుడు నిండి ఉన్నాడు. అంతేనా? ఒక మతంలో భగవంతుడు ఒక రూపంగా, ఇంకో మతంలో భగవంతుడు ఇంకో రూపంగా అనేటువంటి విధానం ఎక్కడా లేదు. ఈ మతం అనేటువంటిది మతం అనేటువంటి స్వరూపాన్ని మానవుడు సృష్టించుకున్నాడు. అంతేనా? ఆ యొక్క ఈశ్వరవాణి ఆ భగవత్ స్వరూపం యొక్క శక్తిని ఆయా మానవ రూపాలుగా అవతరించి అది ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ ధర్మాన్ని, జ్ఞానాన్ని మనం వక్రీకరించుకుని అది మతాలకు అన్వయింపచేసి వాటి మతం యొక్క స్వరూపాన్ని, విలువల్ని మనం పాడు చేస్తున్నాం. మన ఈనాడు చూస్తున్న సమాజంలో ఇస్లాం ఉగ్రవాదులని, హిందూ ఉగ్రవాదులని, క్రిస్టియన్ ఉగ్రవాదులని ఈ విధంగా మతానికి ఉగ్రవాదం అనేటువంటి పేరు చెంచి మనం మసిపూసి ఆ మతం యొక్క స్వరూపానికి అనేక రకాలైన వక్రభాషలు అంటున్నాం. కానీ మతం అనేటువంటిది స్వచ్ఛతతో, పవిత్రతతో కూడినటువంటి హైందవ మతం పవిత్రమైనటువంటి ధర్మము, యోగము, జ్ఞానము, సాధన, పవిత్రమైనటువంటి మార్గము అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అదేవిధంగా ఇస్లాం మతం పవిత్రమైనటువంటి ధర్మము, పవిత్రమైనటువంటి జ్ఞానము, పవిత్రమైనటువంటి యోగమైనటువంటి శక్తి. అదేవిధంగా క్రైస్తవ ధర్మము పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటి ధర్మము, జ్ఞానము. ఆ పవిత్రమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి తప్ప మన యొక్క మనుషుల్లో ఉండేటువంటి వక్రభాషల చేత మనం ఒకరినొకరు ఆ యొక్క వక్రభాషలన్నీ ఆ మతాలకు ఆయా రూపాలు చేర్చి మనం దాని మత పవిత్రతను మనం పాటు చేస్తున్నట్లయితే మనలోనే తప్పు ఉంది. మన యొక్క మానవుడిలోనే ఆ తప్పులు చేసి మనం మతానికి ఆపాదిస్తున్నాం అన్నట్లయితే మనం ఎంత అజ్ఞాన స్వరూపమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోవాలి. మరి భగవంతుడు మనకు అమోఘమైనటువంటి మేధాశక్తి ప్రసాదించినప్పటికీ మనం దాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం.
మరి మతం అనేటువంటిది పవిత్రమైనటువంటి ఒక మనుగడ, మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఆ పరమాత్మ స్వరూపానికి చేరేంత వరకు ఏర్పడినటువంటి ఒక పవిత్రమైనటువంటి మార్గమే ఆటే మతము అని చెప్పబడుతుంది. ఒక పర్వతారోహణం చేయదలుచుకున్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసి ఆ శిఖరం చేరాలి తపంలో ఏ విధంగా అయితే మనం చేరుకుంటామో మన యొక్క మార్గాన్ని అనుసరించి, అలాగే ఎవరికి వారి యొక్క మార్గాన్ని అనుసరించి ఆ పర్వత శిఖరాన్ని చేరుకున్న తర్వాత వారంతా కలిసి తమ యొక్క దృష్టిని క్రిందికి చూసినట్లయితే తమ వచ్చినటువంటి మార్గాలన్నీ కనిపిస్తాయి. అన్నప్పుడు అన్ని మార్గాలు ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరినట్టు అన్ని మతాలు కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపానికి చేరుతున్నాయి. అది ఆకాశాత్ ప్రతికంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార అని చెప్పబడుతుంది శ్లోకంలో. అంటే ఆకాశం నుండి వెలువడినటువంటి నీరు అది నదుల రూపంలో ప్రవహిస్తుంది. అనేక నదులుగా విస్తరింపబడ్డాయి. ఆ నదులన్నీ కలిసి ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ సముద్రం నుండి మళ్ళీ నీటి మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ నీటి మేఘాలు మళ్ళీ వర్షం రూపంలో జలంగా మారి అది నదుల రూపంలో ప్రవహించి మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇదంతా కూడా ఒక చక్రం రూపంలో తిరుగుతుంది. అంటే నీరు అనేటువంటి స్వరూపం ఒకటే. అక్కడ అది సముద్రంలో ఉన్నప్పుడు సముద్రపు నీరు, మేఘాల రూపంలో ఉన్నప్పుడు మేఘ స్వరూపమైనటువంటి నీరు, అది వర్షించినప్పుడు వర్షింపబడినటువంటి నీరు, అది నదుల రూపంలో ఉన్నప్పుడు ఆయా నదుల పేర్లతో ఉన్నటువంటి నీరు, అది తిరిగి సముద్రంలో కలిసినట్లయితే ఆ సముద్రానికి ఆయా పేరు. అంటే నీరు అనేటువంటి స్వరూపం ఒకటే, కానీ నీరు అనేక పేర్లతో మనం పిలుచుకుంటాం. ఉదాహరణకు మనకు గోదావరి, గంగా, యమున, కృష్ణా నది, ఈ విధంగా అనేక నదులుగా పిలుచుకుంటాం. కానీ అన్ని నదుల్లో నీరు యొక్క స్వరూపం ఒకటే. ఆ ఒకటే అనేటువంటి విషయం మనం మర్చిపోయి గోదావరి గొప్ప, గంగా నది గొప్ప, లేదా యమునా నది, సరస్వతి, మహానది, కృష్ణా నది, ఈ విధంగా నదులు గొప్ప అని చెప్పుకుంటున్నాం. అక్కడ ఆగిపోతుంది మన యొక్క జ్ఞానం యొక్క శక్తి. అంతవరకు మనం వెళ్ళగలుగుతున్నాం తప్ప దానికి మించి లోతుగా ఆలోచించి నీటి యొక్క స్వరూపం ఒకటే అనేటువంటి విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ నీటి యొక్క స్వరూపం ఒకటే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికే మనకు సద్గురువు కావాలి. బాట చూపేటువంటి వ్యక్తి సద్గురువు అనేటువంటి స్వరూపం కావాలి. ఆ బాట మనకు అక్కడి వరకు తీసుకెళ్ళి ఇది ఒకటే స్వరూపం, ఈ ఒకటే స్వరూపం అన్ని రూపాలుగా ఉంది అని తెలియజేసేటువంటి వాడే గురువు అని చెప్పబడుతున్నాడు. అంటే అది గురువు అన్నప్పుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటి వాడు గురువు అని చెప్పబడుతున్నాడు. కబీరు విషయం చెప్తాడు, गुरु गोविंद एक साथ दोनों एक साथ मिलने से किसको पूजा पहले पूजा करेगा అని చెప్పి అడుగుతాడు. అన్నప్పుడు నేను మొట్టమొదట గురువునే పూజిస్తానని చెప్పి అడిగాడు. అన్నప్పుడు దీంట్లో అర్థమైనప్పుడు గోవిందుడు అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం గురువు చెప్పగలుగుతున్నాడు కనుక గురువును పూజించినట్లయితే భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అని తెలియజేస్తాడు కనుక గురువును ముందు పూజిస్తానని చెప్పి కబీర్ అనే తత్వవేత్త అనే కబీర్ యొక్క సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అజ్ఞానం అనేటువంటి చీకటిని మనం తొలగించుకోవడానికి గురు స్వరూపం యొక్క శక్తి మనకు అవసరం. అదేవిధంగా మనలో సాధన స్వరూపమైనటువంటి శక్తిని వృద్ధిపరిచేటువంటి శక్తి గురు స్వరూపం వల్ల మనం పొందగలుగుతున్నాం. ఆ సాధన స్వరూపమైనటువంటి శక్తి మనలో వృద్ధిపరచడానికి కావాల్సినటువంటి మహామంత్రము. ఆ మహామంత్రాన్ని మనసులో మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆ మహామంత్రం జీవాణువులను ప్రేరేపింపజేసి ప్రభావితం చేసి ఆ జీవాణువుల చైతన్యమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తి ప్రసాదింపబడడం చేత అది జీవ చైతన్య పరిణామమైనటువంటి శక్తి. ఆ జీవ చైతన్య పరిణామమైనటువంటి శక్తి ఆ యొక్క జీవాణువులో ఉండేటువంటి ఈశ్వరమైనటువంటి శక్తిని తెలియజేస్తుంది. అంటే మంత్రమే గురువే మంత్ర స్వరూపం. మంత్రాన్ని మనం ధ్యానించుకోగలిగినట్లయితే గురు స్వరూపమైనటువంటి శక్తిని మనం ధ్యానించుకోగలుగుతున్నాం. ఆ గురు స్వరూపమైనటువంటి శక్తి మన యొక్క జీవాణువుని ప్రేరేపింపజేస్తుంది మహామంత్ర రూపంలో. ఆ ప్రేరేపింపజేసినటువంటి మహామంత్రంలో ఉండేటువంటి శక్తి మన యొక్క జీవన మనుగడలో అనుభవ రూపంలో మనకు తెలియబడుతుంది. అప్పుడు మనకి ఏ కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నప్పుడు నాకు ఇలా తొలగిపోయింది, అది కాబడింది, ఆ విధంగా రక్షణ పొందారు అనే ఇత్యాది విషయాలు మన యొక్క అనుభవాలను చెప్పడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ఇక్కడ యొక్క పూర్వపీఠానికి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ మహామంత్రం మనకి ప్రసాదింపబడుతుంది. ఆయా కాలంలో ఆ మహామంత్రం యొక్క శక్తి మనం తాత్వికమైనటువంటి
జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి. ఈ రెండింటి ద్వారా మనలో ఉండేటువంటి జీవాణువు సాధన రూపంలో ఛేదించగలిగినట్లయితే మనకు ఈశ్వర శరీరమైన తేజస్సు మన యొక్క ఆత్మ తేజస్సు రూపంగా పరిణామం చెందుతుంది. ఆ తేజస్సు రూపంగా పరిణామం చెందినటువంటి స్థితి ఏదైతే ఉందో అది ముక్తి స్వరూపము అని చెప్పబడుతుంది. ఆ ముక్తి అనేటువంటి స్వరూపం పొందడానికి జ్ఞానం కావాలి. అసలు జ్ఞాన మహాసమంత్రికు జ్ఞానము దేహమునందు ఆత్మ విజ్ఞానం ఏ గతికి కలుగుతారో ఎట్లని ముక్తి పొందునో దేనిని గ్రహించిన నిజము తెలియనో ఆ వివరములని మానసికముగా తెలియ మార్గము పేరు కాదని ఎంచడానికి చెప్పినట్టు తప్పవేత. ఖచ్చితంగా జ్ఞానం ద్వారా ముక్తి అనేటువంటి బుద్ధి తరించడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇస్లాం మతంలోను, క్రైస్తవ మతంలోను, హైందవ మతంలోను, జైన మతం, బౌద్ధ మతం అన్ని మత ధర్మాల్లో కూడా జ్ఞానం అనేటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే జ్ఞానం మూలం మితం జగత్ అనేటువంటి సూక్తి కూడా ఉంది. ఈ జగత్తుకు మూలం జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ధృవీకరించేటువంటి అర్హత కేవలం ఒక్క మానవ జన్మకే భగవంతుడు ప్రసాదించాడు. అంచేత మనం అన్ని జీవరాశుల్లో మనం ఎందుకు గొప్పవాళ్ళము అన్నప్పుడు మన యొక్క మేధాశక్తి చేత, జ్ఞాన సంపత్తి చేత మిగతా ఉండేటువంటి జీవరాశి అన్నిటికన్నా మనం గొప్పవాడిగా మనం పరిగణింపబడుతున్నాం. అంచేత జ్ఞానం ఒకటే అనేటువంటి విషయం. నీరు ఇందాక చెప్పినటువంటి విషయంలో నీరు అనేటువంటి స్వరూపం అది అన్ని రూపాలుగా ఉన్నప్పటికీ నీటి యొక్క స్వరూపం ఒకటే అన్నట్టుగా ఈ జ్ఞానం అనేటువంటి స్వరూపం ఒకటే. ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈశ్వరవాణి. ఆ ఈశ్వరవాణి అనేక ధర్మాలుగా మతాలుగా విస్తరింపబడింది. ఆ ఈశ్వరవాణి యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించినట్లయితే నీరు ఏ విధంగా ఒకటే అనేక రూపాలుగా ఉన్నప్పటికీ అన్నట్లుగా ఈ యొక్క భగవంతుని యొక్క ఈశ్వరవాణి స్వరూపమైనటువంటి జ్ఞానము ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. ఆ ఈశ్వరత్వాన్ని తెలుసుకోగలిగేటువంటి స్థితిగా మానవత్వము. ఖచ్చితంగా మానవ జన్మలో ఈ మానవత్వంలో ఈశ్వరత్వం నిండి ఉన్నదనేటువంటి విషయాన్ని శ్రీ విశ్వవిద్యాలయం ఇచ్చే ఆధ్యాత్మిక పీఠం యొక్క అనుభవం కోల్పోయినటువంటి తత్వం ద్వారా తెలుసుకొని ధరించడానికి అవకాశం ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొంది మతాతీత ఆధునిక మానవతా దేవాలయంలో మనం ఈశ్వర ఏకత్వ ప్రతిపాదించినటువంటి తత్వాన్ని పొంది అన్ని ధర్మాలను, అన్ని మతాలను గౌరవిస్తూ పరమత స్థానంతో మనం మత సామరస్యంతో అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి ఈశ్వరత్వం ఒకటే అనేటువంటి భావనతో మనం ఉన్నట్లయితే మనలో సుఖము, శాంతి, సంతోషం, సహోదర భావం, సమైక్యతా భావం సమాజంలో ఏర్పడి అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను సార్థక్యం చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యం మనందరిలో ఏర్పడుతుంది. ఆ ఏకైక లక్ష్యం చేత సమాజం ఎలా ఏర్పడినప్పుడు అది శాంతికి కారణం కాబడుతుంది. ఆ శాంతి తృప్తికి కారణం కాబడుతుంది. ఆ తృప్తి చేత మనం జీవనమైన సాగిస్తూ మన సామాజిక మానసిక నైతిక విలువలు పాటిస్తూ ఎంతో చక్కని ఆనందకరమైనటువంటి సుఖమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందరూ కోరుకునేది శాంతి కావాలి, తృప్తి కావాలి. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతీయుడైనా, ఏ వర్గస్థుడైనా, ధనికుడైనా, పేదవాడైనా కోరుకునేది ఏది అన్నప్పుడు తృప్తి అనేటువంటి కోరుకుంటాడు. తృప్తి లేకపోతే జీవితం వ్యర్థము. ఇందువల్ల అన్నప్పుడు తృప్తి లేకపోవడం వల్ల వైరాగ్యం వస్తుంది, విరక్తి వస్తుంది, జీవితం చెల్లిస్తాడు. తృప్తి అనేటువంటి ఎక్కడ లభిస్తుంది? ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే తృప్తి అనేటువంటిది లభిస్తుంది. అంటే ఆ తృప్తి అనేటువంటి ప్రసాదం కేవలం సద్గురు ప్రసాదించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుసరించడం చేత తృప్తి అనేటువంటిది లభిస్తుంది. ఆ తృప్తి చేత మనం పెద్దవాడైనప్పటికీ ధనవంతుడైనప్పటికీ తృప్తిగా మనం జీవించగలిగినట్లయితే ఆయుష్ ఆరోగ్యం వల్ల వృద్ధి చెందుతుంది. పేదవాడు ఎప్పుడు వాడు ధనవంతుడు వాడు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నాడని చెప్పి పేదవాడు భావిస్తుంటాడు. ధనవంతుడు ఆ పేదవాడు చక్కగా ఆ పూట భోజనం చేసి తన జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు అని చెప్పి ధనవంతుడు భావిస్తుంటాడు. అంటే ధనవంతుడికి తృప్తి లేదు, పేదవాడికి తృప్తి లేదు. అంటే ఎవరికి తృప్తి ఉందన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానంతో ప్రయాణం చేసేటువంటి వాడికి ఆ తృప్తి అనేటువంటిది ఉంది. ఆ తృప్తి అనేటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి జ్ఞానంగా పరిణామ రూపంలో పొంది ధరించినట్లయితే మౌనతమైనటువంటి ఆత్మ సంతృప్తి ఏర్పడుతుంది.
ఆత్మసంతృప్తి పొందడానికి ఆధ్యాత్మిక తత్వం కావాలి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ రోజు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం పాఠాల రూపంలో మనం ఈ యొక్క మహాసభలో పొంది ధరించేటువంటి అవకాశం మనం ఏర్పడింది. ఆ అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభ్యులకు నాయక మంది సర్వే జనా సుఖినో భవంతు. అమృత వాక్కులతో మనల్ని ఆశీర్వదించారు. అమ్మా కూర్చోవాలి, ఎవరు లేకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ఎవరు లేకపోలేదు కూర్చోవాలమ్మా, దయచేసి అందరూ కూర్చోవాలి. మహోత్కృష్టమైనటువంటి అమృత వాక్కులు స్వామి మనపై దర్శింపజేస్తారు. సర్వమత సమర్థమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేటటువంటి యొక్క మతాతీత ఆధునిక మానవ దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని గ్రహించి ముక్తిని పొందాలని చెప్పి స్వామి తెలియజేస్తున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ధర్మ మార్గంలో నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మనకి స్వామి మహోన్నతమైనటువంటి గ్రంథాలని మనందరికీ కూడా అందుబాటులో ఉంచారు. ఆ గ్రంథాల అన్నింటినీ కూడా మనం చదువుకుని ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందాలి. అదేవిధంగా మరి ఇంకా ఈ రోజును రేపు కూడా ఇంకా ఎన్నో గ్రంథాలని సీడీల్ని కూడా స్వామి ఆవిష్కరిస్తారు. సభ్యులంతా కూడా అత్యంత ఓర్పు సహనంతో మీ స్థానాల్లో కూర్చున్నట్లయితే కొద్ది క్షణాల్లో సభ పూర్తయిన వెంటనే మేము మైక్లో అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మీరు క్యూలోకి రావాలి. అంతవరకు కూడా మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఈ రోజున మహామంత్రం పొందాలి అని అనుకున్నటువంటి వారు